ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్లో నారాయణీయం అనేటువంటి మహాకావ్యాన్ని, భక్తిమయమైనటువంటి కావ్యాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి దశకంలో 3 పద్యాలు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మిగిలినటువంటి పద్యాలని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ 3వ భాగంలో ఆలో నిండి తొణంకక కంతుదరీలేక కాళీన ముక్తావళి వ్యాలక్ష్యమగు బ్రహ్మసింధువున నిత్యానంద పీయూష కల్లోలోల్లాసము సత్వమందురు అది చెల్లు నీవుగా నిష్కలుండ లీలా పరిపూర్ణుడీవు సకలుండు అంశావతారములం. బ్రహ్మ వస్తువు అనేది అనంతమైనది. అది అందేది కాదు. దానికి ఆది అంతములు ఉండవు. కాబట్టి అపారమైనటువంటి సముద్రంలాగా ఇక్కడ పోల్చారు. అంటే పరబ్రహ్మ వస్తువు అపారమైనటువంటి సముద్రం లాంటిది అన్నారు. పారము అంటే ఒడ్డు. ఈ పద్యంలో విశేషణాలని ఇటు పరబ్రహ్మ పరంగా అటు సముద్ర పరంగా ఒక శ్లేష అనేటువంటి అలంకారంతో సమన్వయం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమిటి అంటే నిష్కంపము అన్నారు. అంటే వికారరహితము. అక్షోభ్యము అంటే తొణకనటువంటిది. 2 నిత్యపూర్ణం, అఖండం. సముద్రం ఎప్పుడూ నిత్యపూర్ణంగా ఉంటుంది. ఎంత నీళ్లు ఆవిరవుతున్నా మళ్ళీ అంత జలం నదుల ద్వారా వచ్చి సముద్రంలో కలుస్తుంటుంది. అందుకని నిత్యపూర్ణం. అంతేకాదు, తనలో నీళ్లు ఆవిరైపోతున్నా ఎటువంటి క్షోభను అనుభవించదు సముద్రం. ఎటువంటి వికారానికి లోను కాకుండా ఉంటుంది. ఎప్పుడూ నిండుగా ఉంటుంది. దేశకాల అవధులు లేనటువంటి ఆ పరబ్రహ్మం కూడా అమృత స్వరూపంగా ఉంటుంది. అది కూడా అఖండమైనది. అంతులేని పరమ సంతోషాన్ని ఇచ్చేటటువంటి అమృతము యొక్క ఆవిర్భావం ఎక్కడైంది? పాలసముద్ర మథనంలో నుంచే కదా చిట్ట చివరికి వచ్చింది అమృతం. కాబట్టి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత పరబ్రహ్మాత్మ భావముని పొందినటువంటి మోక్ష కాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పరబ్రహ్మ తత్వం అతి మనోహరంగా ఉంటుంది. అలాగే సముద్రం లోపల అనేక రత్నములు, ముత్యములు ఉంటాయి కదా. అంటే ముత్యముల యొక్క రాసులతోటి శోభిస్తూ ఉంటుంది. అదే విధంగా నిర్మలమైనటువంటి బ్రహ్మానంద సుధా సాగరంలో కూడా తరంగాల యొక్క ఉల్లాసమే సత్వగుణం. అదే నీవు కృష్ణ అని ఇక్కడ ఆచార్యుల వారు అంటున్నారు. అటువంటి సత్వగుణమే స్వరూపమై ఉన్నటువంటి నీవు
నిష్కలుడివి కాకుండా మరేమవుతావు? మరి నీవు సకలుడవి అనడానికి నీ యొక్క అంశావతారాల విషయం చూస్తే తెలుస్తుంది. అంటే భగవంతుడి యొక్క అంశావతారాలు భాగవతం ప్రకారం విష్ణు భగవానుడు 22 అవతారాలు ఎత్తినట్టుగా ఉంటుంది. ఓ పరిపూర్ణమైనటువంటి నిష్కల పరబ్రహ్మమా అని ఇక్కడ సంబోధించారు. తర్వాత 5వ పద్యానికి వెళితే, ఏ పని లేక నిష్క్రియుడా ఈ క్షణము పొనరినుతూ వంతమున్ రూపరియున్న మాయయొక రూపెనయం మలి కల్పమాదిలో నాపే విశుద్ధ సత్వకళనంది నిరావరణము పూనెదు ఈవాపై నో వికుంఠ సదన అజ రూపమకుంఠ వైభవ అంటున్నాడు. ఓ అజ అంటే జన్మము లేనటువంటి వాడు అజుడు. జన్మము కర్మం ఇవేవి లేవు. అటువంటి నీవు నిష్క్రియుడు అయి కూడా, అంటే ఏ పనులు చేయక్కర్లేదు పరమాత్మ, కానీ మాయాశక్తిని ప్రేరేపిస్తూ కళ్ళకి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శింపజేస్తూ ఉంటావు. అయస్కాంతం దగ్గర ఉన్నటువంటి ఇనుముకి ఏ విధంగా చలనం ఏర్పడుతుందో, పరమ చైతన్యమూర్తివైనటువంటి నీ సన్నిధానంలో ఉన్నంత మాత్రాన ప్రకృతిలో ఒక ప్రేరణకు గురి అవుతాం మేమంతా అంటారు. దానివల్ల పూర్వం కల్పాంతంలో లీనమై అనిర్వచనీయము అనబడేటటువంటి నీ యొక్క మాయ కల్పం మొదటిలో మళ్ళా అభివ్యక్తం అవుతుంది. పాద్మకల్పం, శ్వేతవరాహ కల్పం, ఇలా కల్పాలు ఉన్నాయి కదా. ప్రస్తుతం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. అంటే ఆ కల్పం యొక్క ఆరంభంలో ఇదంతా కూడా నీ ప్రేరణ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే కల్పం యొక్క అంతంలో అన్నీ నీలోనే మళ్ళీ లీనమైపోయి అనిర్వచనీయము అనబడేటటువంటి నీ మాయ మళ్ళీ కల్పం మొదట్లో అభివ్యక్తీకరింపబడుతుంది. కల్పాంతంలో నీలో కలిసిపోతాయి అన్నీ. మళ్ళీ వేరే కొత్త కల్పం ప్రారంభమైనప్పుడు అన్నీ నీలో నుంచి ప్రాదుర్భవిస్తాయి. మొట్టమొదట బ్రహ్మ వస్తాడు నాభికమల నుంచి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శక్తిని పొంది ఆయన అనుగ్రహంతో సృష్టి కార్యం చేస్తాడనమాట. అంటే నీ మాయ యొక్క విశుద్ధము చైతన్య స్ఫోరకమైనటువంటి సత్వగుణాన్ని నీవు ధరించి లీలామానుష విగ్రహుడుగా అవతరిస్తావు. చూసారా, పరమాత్ముడు లీలామానుష విగ్రహుడు, మనం మామూలు విగ్రహం. నీ వైకుంఠ, ఓ వైకుంఠ నిలయ, ఆ విధంగా ధరించటం అనేది అకుంఠితమైనటువంటి నీ యొక్క స్వీయ మహిమ విలాసం వల్ల జరుగుతుందే కానీ ఇలా నువ్వు రూపాలు ధరించడానికి వేరొక కారణము లేనే లేదు. ఒకవేళ ఉన్నా కూడా అటువంటి కారణం మాలాంటి వాళ్ళకి తెలిసేది కానే కాదు. ఎందుకని మేము అజ్ఞానులం కాబట్టి. ఈ నీ మూర్తి కేవలము చిన్మయము, చిదానందమయం. ద్రాక్షలాగా బహిరంతః స్ఫురద్రసము అని అన్నారు. అంటే ద్రాక్ష పండు పైకి చూస్తే నల్లగా ఉంటుంది, కానీ అందులో ఉండేటటువంటి రసం ఏదైతే ఉందో ఆ రసం ఆస్వాదిస్తే ఆనందం కలుగుతుంది కదా. అంటే రసోవై సహా అని పరమాత్మకు పేరు, రసస్వరూపుడు ఆయన అని చెప్తున్నాడు. 6వ పద్యానికి వెళ్తే, తొలకరి మబ్బులో తళుకు దొంగిలి క్రమకలాయ కోమలో జ్వలమై లచ్చికి విడిది పట్టయి అచ్చపు జగ్గుని కూలం చెలువై
యోగులందు అమృత సేచనమై సుజనమ్ము చూపులను తలిరుచు పూర్ణ పుణ్యమవతారము నందకిశోరమెన్నెద. ఆహా, ఏవి రాశావయ్యా పద్యాలు. ఏమంటున్నాడో చూడండి. ఓ గురువాయూరు స్వామి, తొలకరి మేఘంలాగా అప్పుడే వికసించినటువంటి ఒక పుష్పంలాగా, ఇరుగుడు పువ్వు అంటారు దాన్ని, శ్యామల వర్ణంతో లావణ్యానికి నిధివై నిష్కామ కర్మ అనుష్ఠానము చేసేటటువంటి పుణ్యాత్ముల యొక్క కళ్ళకి నిశేష పుణ్య స్వరూపుడవై, లక్ష్మీదేవికి స్వేచ్ఛ విహార సదనమై, ఉపాసకుల యొక్క హృదయ కమలాలని బ్రహ్మానందము అనేటువంటి అమృత రస ప్లావితం చేస్తూ నీ శుద్ధమైనటువంటి సత్వమయమైనటువంటి మూర్తిని మనస్సులో అనుసంధానం చేసుకుంటాను అంటున్నాడు భట్టర్ గారు. మనం కూడా పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి రూప లావణ్యాన్ని మన మనస్సులో, మన మనోఫలకం మీద ముద్ర వేసుకోవాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామి యొక్క రూపాన్ని ఆపాదమస్తకం దర్శించాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు తెరిచి బాగా స్వామి యొక్క పాద పద్మాల నుంచి ప్రారంభం చేసి శిరస్సు వరకు దర్శనం చేయాలి. అలా దర్శించినటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ చిత్రాన్ని మన మనోఫలకం మీద ముద్ర వేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూర్చుంటాం. ఆ కూర్చున్నప్పుడు మన మనోఫలకం మీద మళ్ళీ దర్శించుకోవాలి ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని అని మన పెద్దవాళ్ళు చెబుతారు. అంతే తప్ప గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఉండేది మనం అదే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తే అలా కళ్ళు మూసుకుంటే ఆ క్షణంలో తోసేస్తారు, వెళ్ళు వెళ్ళు అని. మనం అంత ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి అంతసేపు లైన్లో నిలబడింది ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళతో తాగాలని కదా. మరి ఆ పని చేయకుండా ఉంటే ఎట్లా? ఇక్కడ స్వామి యొక్క రూపం తొలకరి మేఘంలాగా ఉన్నది అని అంటే, తొలకరి మేఘం ఎలా ఉంటుంది? నల్లటి మబ్బు. అలాగే అప్పుడే వికసించినటువంటి ఇరుగుడు పువ్వు శ్యామల వర్ణంతో ఉంటుంది, లావణ్యానికి నిధిగా ఉంటుంది. అటువంటి నిన్ను నిష్కామ కర్మానుష్ఠానం చేసేటటువంటి పుణ్యాత్ములు దర్శించుకోగలుగుతారు. వాళ్ళకి ఎలా కనిపిస్తావు నువ్వు? నిశ్శేషమైనటువంటి పుణ్య స్వరూపంగా కనిపిస్తావు స్వామి. అంతేకాదు, లక్ష్మీదేవికి స్వేచ్ఛ విహారానికి అవసరమైనటువంటి సదనంగా నీ హృదయం ఉంటుంది. అంతేకాకుండా ఉపాసన చేసేటటువంటి వాళ్ళ యొక్క హృదయ కమలాలలో బ్రహ్మానంద అమృతాన్ని ప్లావితం చేస్తావు. అటువంటి నీ శుద్ధమైనటువంటి సత్వమయమైనటువంటి దివ్యమైనటువంటి మూర్తిని నా మనస్సులో నిరంతరము ధ్యానం చేసుకుంటూ ఉంటాను నేను తరించటానికి అంటున్నాడు భట్టతిరి. ఆయన ఒక్కడే కాదు, వినేటటువంటి మనం ఆ రూపాన్ని నేత్రపర్వంగా మన మనోఫలకాల మీద కూడా చిత్రించుకోవాలి. అప్పుడే ఆ దర్శనానికి ప్రయోజనం చేకూరుతుంది. 7వ పద్యానికి వెళితే, హరి నీ జీవుల సృష్టి ఘోరమని నేనన్నాడము, జీవు దుర్భర సంసారము చూచి నేడటు తలపం, జీవుడే లేనిచో అరుదవు నీదగు ఛిద్రసార్ద్ర మధుర ఆకారముంగ్రోలి ఎవ్వరు క్రీడింతురు బ్రహ్మనామక సుదాంబ సింధు పూర్వమూలం. ఆహా, చూసారా ఏమి రాశారో ఈ పద్యం. ఇక్కడ ఓ అజిత అన్నాడు అంటే జయింప శక్యను కానివాడు. ఎవరికి? మాయకి. అంటే మాయని తన వశంలో పెట్టుకుంటాడు తప్ప తాను ఏనాడు మాయకు వశం కాడు పరమాత్మ.
స్వామి, జీవులు లింగ శరీరధారులు. అందువల్ల వాళ్ళకి జననము మరణము మొదలైనటువంటి దుఃఖములు తెచ్చిపెట్టేటటువంటి నీ యొక్క సృష్టి కార్యక్రమం ఉందే, అది చాలా ఘోరమైంది. ఎందుకని? మానవుడు పుడుతూ ఉంటాడు, అనేక కర్మలు చేస్తూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. చరివిత చర్వణంగా జరుగుతూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణంలాగా జరుగుతూ ఉంటుంది. అది ఘోరమైంది. ఎందుకని? ఆ తల్లి గర్భంలో 9 మాసాలు ఆ చీకటి గుయ్యారంలో ఉండాలి. తాను విసర్జించిన మలమూత్రాలు అక్కడే ఉంటాయి. తాను తినవలసిన ఆహారం నాభికమలంలో ఉండే గొట్టం ద్వారా తల్లి నుంచి వస్తూ ఉంటుంది. తల్లి ఏదైనా వేడి చేసే పదార్థం తింటే వాడు కొతకొతలాడిపోతూ ఉంటాడు లోపల, ఆ పిల్లవాడు లేదా ఆ పిల్ల. స్వామి, ఈ విధంగా నువ్వు ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేస్తావు అని ఇంతకుముందు నేను అనుకుంటేవాణ్ణి, కానీ ఇప్పుడు మాత్రం అట్లా అనుకోను అంటున్నాడు. ఎందుకని మమ్మల్ని పుట్టిస్తుంటావు, మళ్ళీ లయం చేస్తావు, మళ్ళీ పుట్టిస్తావు అని అనుకునేవాడిని నేను గతంలో, కానీ ఇప్పుడు మాత్రం అట్లా అనుకోను. ఎందుకని? ఈ జీవులని నువ్వు సృష్టించకపోతే చిదానందామృత మధురమైనటువంటి నీ యొక్క మూర్తిని కళ్ళారా చూడగలిగే భాగ్యం మాకు ఎలా కలుగుతుంది? ఇది అంటే మేము జన్మ తీసుకున్నప్పటికీ కూడా నీ యొక్క కథలు వినడానికి, కథలు అనే అమృతాన్ని గురాలటానికి మాకు చెవులు ఉన్నాయి. అలాగే నీ దివ్యమైనటువంటి మధురమైనటువంటి నీ రూపాన్ని దర్శించడానికి మాకు 2 కళ్ళిచ్చావు. కాబట్టి ఈ కళ్ళతోటి చెవులతోటి నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ, నీ యొక్క భవ్యమైనటువంటి కథలు వింటూ సుఖము అనేటువంటి సుధారసంలో మునుకలుడుతూ ఉంటాము అంటున్నాడు. మునుగుతుంటాం దేంట్లో? అమృతం అనేటువంటి సరస్సులో ఓలలాడుతూ ఉంటాం. ఈ విధంగా ఎంతమందికి భాగ్యం కలుగుతుంది? మమ్మల్ని గనక పుట్టించకపోతే ఇటువంటి భాగ్యం మాకు ఉండదు కదా. నీ మాధుర్యం అనుభవించటం కంటే మానవ జన్మకి వేరే ఫలం ఉంటుందా స్వామి? అందువల్ల మమ్మల్ని పుట్టించినా మళ్ళీ లయం చేసినా కూడా ఎన్నిసార్లు అయినా పుట్టాలనిపిస్తున్నది మాకు. ఎందుకంటే నీ దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి అంటున్నాడు. రేపటి రోజు ఈ దశకంలో మిగిలినటువంటి పద్యాలు చెప్పుకుందామా, లేకపోతే ఇప్పుడే పూర్తి చేద్దామా? 18 నిమిషాలు మాత్రమే అయింది కాబట్టి ఈ దశకాన్ని పూర్తి చేసే ప్రయత్నమే చేద్దాం. పరమానంద రసము పంచదవు నీ పదములపై వ్రాలిన సరి నిన్గోరని పంట పండదే వశేష ప్రాప్య ముజ్జత్ఫలము స్ఫురణము ఒక పారిజాతమౌ నీ పుల్పెంచుకోలేక నిన్నొరయం నేరని యాచకాధములు దేవోద్యాన పాళీ విటుల్ అంటున్నాడు. ఓ హరి, నీవు పారిజాత స్వరూపుడివి, అంటే కోరిన కోరికలన్నీ తీర్చేవాడివి. నీ పట్ల వినమ్రులైనటువంటి వాళ్ళకి, భక్తులైనటువంటి వాళ్ళకి సమీపంగానే అందివచ్చి వాళ్ళు కోరుకునేటటువంటి పురుషార్థాలన్నిటినీ నువ్వు ఇచ్చేస్తావు. నిష్కామంగా సేవించే వాళ్ళకి పరమానంద రూప మోక్షాన్ని కూడా నువ్వే అనుగ్రహిస్తావు. అందుకనే మోక్షం ఇచ్చేది జనార్దనాథ్ అన్నారు. స్వర్గలోకంలో పారిజాత వృక్షం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి ఎవడైతే అడుక్కుంటాడో వాడికి మాత్రమే కోరినటువంటి ఫలాలు అందిస్తుంది ఆ వృక్షం. అది కూడా పుణ్యం చేసి స్వర్గానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ అదృష్టం పడుతుంది. అయితే ఆ పారిజాత వృక్షం అడగనటువంటి కోరికలు తీర్చదు.
కోరని వాళ్ళకి అది మోక్షం అసలు ఇవ్వలేదు. దానికి అధికారం లేదు మోక్షం ఇవ్వటానికి. భోగభాగ్యాలు ఇవ్వగలుగుతుంది అంతే. కానీ నీవు నిరవధికమైనటువంటి ఫలదాతవై అందరికీ అందుబాటులో ఉంటూ ఒక అద్భుతమైనటువంటి పారిజాతం. అక్కట నీ సొగస్సు తెలుసుకోలేక నీ దగ్గరికి రాకుండా ఇంద్రుడి యొక్క ఉద్యానవనంలో ఉండేటటువంటి ఆ పారిజాత వృక్షం కావాలని కొందరు అభిలషిస్తూ ఉంటారు మూర్ఖులు. అంతకంటే వ్యర్థమైనటువంటి పని ఈ లోకంలో ఏదైనా ఉందా అంటున్నాడు. చూసారా 9వ పద్యంలో, ఏవో కోర్కెలు కొందరిచ్చెదరు తండ్రి, నిన్నే నీవిచ్చిన్ కొంది విశ్వము, ఈశ్వరుల్ కలరు నీకే ఈశ్వరుండవు, నీపై వాల్లభ్యము భాగ్యశాలురకు, నీపై నీకే వాల్లభ్యము అయ్యా, విశ్వాతిశయ ప్రభావ గుణధుర్యా నా నమో వాకములు. ఓ స్వామి కృష్ణ, ఇతరులు బ్రహ్మాది దేవతలు జాలి కొన్నారేమో, ఒకవేళ జాలి పడినా కూడా మోక్షము తప్ప వేరే కోరికలు ఇవ్వగలుగుతారు వాళ్ళు. నీవు వాళ్ళని మించినటువంటి దయతో స్వకీయమైనటువంటి ఆత్మనే ఇస్తావు అంటే నిన్ను నీవు సమర్పించుకుంటావు భక్తులకి. స్వరూపమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహిస్తావు. ఏ స్వరూపం? నీ యొక్క స్వరూపమైన. వాళ్ళు ఐశ్వర్యంతో చరాచర ప్రపంచంలో నిగ్రహ అనుగ్రహ రూపమైనటువంటి అధికారంతో చలాయించగలుగుతారు. ఏది? నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు, బ్రహ్మాది దేవతల వల్ల వరాలు పొందిన వాళ్ళు. కానీ నీవు నీ స్వరూపమైనటువంటి ఆత్మయందు అధికారం కలిగిన వాడు. జీవరూపమైన సంసారాన్ని మోస్తూ అందులో నుంచి బయటపడటానికి వల్లగాక కొట్టుమిట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి నీ పాదపద్మాలు ఆశ్రయించినప్పుడు ఆత్మానందము అనేటువంటి అనుభవాన్ని అనుగ్రహించడానికి నీవు మాత్రమే ప్రభువువి, నీవు మాత్రమే ఈశ్వరుడు. ప్రతి క్షణము మధురమైనటువంటి కృష్ణ పరబ్రహ్మమైనటువంటి నీయందు నిండైనటువంటి భాగ్యాలు కలిగినటువంటి జీవులు అనేక జన్మలలో ఆర్జించినటువంటి సుకృత పరిపాకం వల్ల భక్తి జ్ఞానము మొదలైన మార్గాలలో ఆరూఢులై ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సంతోషపడతారు. నీవు ఆత్మారాముడు కాబట్టి నీయందు నీవే ఆనందిస్తూ ఉంటావు, నీలో నీవే రమిస్తూ ఉంటావు. కాబట్టి అతుల్యమైనటువంటి కళ్యాణ గుణాలకు నిధివైనటువంటి ఓ కృష్ణ, నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇక చివరి పద్యంలో, సాక్షాచ్చంకర ముక్షులం నిలుపునైశ్వర్యంబు విశ్వప్రభావే అక్షేపమ్మగు వెల్గు నిస్పృహం ధీవాగేయమౌ కీర్తియు వక్ష సంగతి లక్ష్మి గల్గి మరి ఏ సంగంబులేక ఎల్లడన్ సాక్షిత్వమున వెల్గుదీవు భగవచ్చైక వాచ్యాహరి. ఇది ఈ దశకంలో చివరి పద్యం. ఓ గురువాయూరు దివ్య మందిర నివాసి, ఓ కృష్ణ, ఓ మురాంతక, నీ ఐశ్వర్యము ఈశ్వరుడైనటువంటి శంకరుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ నియామకం చేసేటటువంటి తత్వం కలిగింది నీ యొక్క ఈశ్వరత్వం. అంటే వాళ్ళ అధికారాలను నిలబెట్టేది నీ యొక్క శక్తి. నీ వీర్యం అశేషమైనటువంటి తేజోహరులైనటువంటి బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళ అందరి యొక్క తేజస్సుని ధిక్కరింపగలిగింది. నీ కీర్తి పాపశోధకం.
మోక్షగాముల చేత గానం చేయబడుతూ ఉంటుంది నీ కీర్తి. ఆ లక్ష్మీదేవి నిన్ను ఎడబాయకుండా నీ వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉన్నది. అందుకనే అమ్మవారికి నిత్యానపాయిని అని పేరుంది. అపాయిని అంటే విడిచిపెట్టేది, అనపాయిని అంటే విడిచిపెట్టకుండా ఉండేది. నిత్య అనపాయిని అన్నారు అమ్మని. స్వామి కృష్ణ, నీవు సర్వజ్ఞుడివి, గీతను మా అందరికి అందించావు కదా, అటువంటి నిన్ను మేము తెలుసుకోలేము. నీ మాయని, నీ మాయ నిర్వహించే కార్యక్రమాలని మేం తెలుసుకోలేము. కానీ మాయని నువ్వు ఎప్పుడు అధీనంలో పెట్టుకుంటావు. నీకన్నీ తెలుసు. నీకు ఎందులో కూడా ఆసక్తి అనేటువంటి మాటే లేదు. ఎందుకని? పరమాత్మ నిర్వికారుడు, వికారాలు లేవు ఆయనకి, నిరంజనుడు. భగవంతుడు అనేటువంటి శబ్దానికి నీవు ముఖ్యమైనటువంటి అర్థాన్నివి అంటున్నాడు. 6 గుణాలుంటేనే భగవంతుడు, షడైశ్వర్య సంపన్నుడు అంటారు. ఇతర దేవతలలో అది కేవలం ఉపచార మాత్రంగా ఉంటుంది తప్ప నీలో ఉండేటటువంటి ఈశ్వరత్వం, నీలో ఉండేటటువంటి గొప్ప వైభవం వాళ్ళు ఎవరిలో ఉండదు స్వామి అంటున్నాడు. రేపటి రోజు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఏ విధంగా వర్ణించారో భట్టర్ గారు దాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను 2వ దశకంలో. అంతవరకు కృష్ణ కథకి వియోగం కలిగినందుకు బాధపడకుండా మీరు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా వెంటనే చేసి 10 మందికి ఈ వీడియోని పంచే పని కూడా మీరే చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.